హాయ్ హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మన ముందు ఉన్నటువంటి ఒక రియలిస్టిక్ టాలెంటెడ్ పర్సన్స్ ఎన్నో సీరియల్స్ కానివ్వండి, మూవీస్లో కానివ్వండి, వాళ్ళ ప్రదర్శనతో సో జనాలందరినీ కూడా ఆకట్టుకుంటూ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నటువంటి మన చైల్డ్ ఆర్టిస్ట్ అయితే మన మధ్యలో ఉన్నారు. హాయ్, హలో అన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సో కొంచెం నవ్వండి, ఓకేనా? నేను సీరియస్గా కనిపించానా ఏంటి మీకు? అట్లాంటిది ఏం లేదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరేంటి? సమన్వి. ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ చేసావు? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ఓకే ఓకే. నెక్స్ట్ నీ పేరేంటి? షాన్య. ఓకే, నువ్వేం చేస్తున్నావు? 12 మూవీస్ చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం సీరియల్ చేస్తాను. ఓకే, ఏంటి కాల్ చేసిందా నీకు? ఓకే, నెక్స్ట్. నా పేరు ఉజ్వల్, నేను 21 మూవీస్ చేశాను. ఓకే, సీరియల్? సీరియల్స్ ఒక 8-9 చేశాను. సీరియల్స్ యాడ్స్ వచ్చేసి ఒక 4-5 చేశాను. సారీ 6. ఓకే, 6 యాడ్స్. 3 Wow. వెబ్ సిరీస్. నెక్స్ట్. నేను చరణ్ కాసల ఒక 13-14 మూవీస్ చేశాను. కొత్తది NKR 21 చేస్తున్నాను. ఓకే ఇంకా ఇది ఒకటే సీరియల్. ఓకే, నువ్వు ఒక పెద్ద స్టార్డమ్ హీరోతో ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకున్నావా? నువ్వు మంచిగా అంటే స్టార్ హీరోలే కాదు, మంచి ఎవరెవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నావు? గుర్తులేదు. గుర్తులేదు. ఓకే, నువ్వు? మూవీస్ లో అయితే గుర్తులేదు, కానీ సీరియల్లో మేము వెంకటేష్ గారితో మొన్న అయింది ఒకటి ఈవెంట్. దానిలో నేను ఏం చేశారంటే, ఒక డ్రామా జూనియర్స్ వాళ్ళు నేను బాగా యాక్టింగ్ చేస్తున్నానండి అంటే మా అందరినీ అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. సో వెంకటేష్ గారితో మొన్న ఒకటి స్క్రీన్ షేర్ చేశాను ఒక ఈవెంట్లో. ఇంకా కొంతమందితో చేశాను, అది రివీల్ చేయకూడదు ఇప్పుడే. ఓకే ఓకే, నెక్స్ట్. ఏం చెప్పాలా? ఎంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్నావు? సుధీర్ బాబు సార్, ఓకే, వావ్. అంతే, గుర్తులేదు. ఓకే, నెక్స్ట్. బాహుబలిలో చేతులు నరికేస్తానండి, ఆ సార్తో మూవీ చేశాను నేను ఒకటి. అండ్ బల్గం తాతయ్య గారు దాంతో అండ్ అనుపమ మ్యామ్తో కూడా. ఓ సూపర్, అనుపమ మేడంతో చేసావా? అంటే స్క్రీన్ షేర్ చేసుకోలేదు, తనతో వెళ్ళి మాట్లాడాను. ఓకే ఓకే హీరోయిన్ గా తనతో వెళ్ళి మాట్లాడాను, చాలా కన్వర్సేషన్ అయింది. ఓకే, సూపర్. ఓకే, డైలీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారా మీరు? ఈరోజు స్కూల్ ఆపేసి సో మరి అయితే రెగ్యులర్ కనిపిస్తుంది, ఇక్కడే ఉంది కదా, వెళ్ళలేదు కదా. ఓకే, రెగ్యులర్గా అయితే స్కూల్కి వెళ్తున్నారా డైలీ? నేను వెళ్తున్నా. షూట్ ఉన్నప్పుడు వెళ్ళరు. ఓకే, సూపర్. షూట్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు. మా స్కూల్లో హెల్త్ పాడైనా కూడా ఒప్పుకోరు. హెల్త్ పాడైతే వాళ్ళు ఇంటికి పంపిస్తారు. సూపర్. అయితే నిండు నూరేళ్ళ సహవాసం. అయితే మీరు చేస్తున్నటువంటి సీరియల్ ఉంది కదా, సో ఈ సీరియల్ త్రూ మీకు బయట గుర్తింపు ఎలా ఉంది? చాలా బాగుంది, అందరు గుర్తుపెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ ఎలా ఉంది? ప్రౌడ్ గా ఉంది. ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. ఓకే. సో ఈ సీరియల్కి మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్. ఆడిషన్. ఓకే, అంటే థియేటర్ ఆర్ట్స్ ఏమన్నా చేశారా? మీరు ఏమన్నా నేర్చుకున్నారా? యాక్టింగ్ ఏమన్నా కోర్స్ ఏం చేసినారా? అదే, అది ఆటోమేటిక్గా మీ బ్లడ్లోనే ఉందనుకుంటా యాక్టింగ్ అనేది. సో ఈ సీరియల్లో నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? నీకైతే అన్నీ అన్నావు కదా, అన్నిట్లో ఒకటి చెప్పు. అన్నిట్లో ఒకటి వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తారు కాబట్టి మరి అన్నీ అన్నావు కదా, సో ఏదైనా ఒకటి గుర్తుండదు. డైలాగ్ చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. మంచి గిఫ్ట్, సర్ప్రైజ్. ఓకే, నీ డైలాగ్స్ ఏమున్నాయో? డైలాగ్స్
డైలాగ్స్ అయితే గుర్తులేదన్న, కానీ ఇన్స్టాగ్రామ్ లో బిట్స్ పెట్టాను, అదైతే గుర్తులేదు నాకు డైలాగ్. ఓకే, మూవీస్లో చేసిన వాటిలో ఏమైనా డైలాగ్ ఏమైనా గుర్తుందా? ఏదైనా ఒక డైలాగ్. ఓకే, రెడీ రెడీ. రెడీ. నేను ఇక్కడ కులసుగా కూర్చోడానికి రాలేదు. నా ప్రజల్ని నానాంశాలు పెట్టి నాతో స్నేహం చేస్తారు రుద్రఫర్డ్. అయినా నువ్వు ఇంత నీచుడివి, రూపరాక్షసుడు అనుకోలేదు. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని నాశనం చేసి నీ కాలు కొడికే బట్ట సామంతుడు ఈ దేశంలో చాలా మంది ఉంటారు. నన్ను నాశపెట్టే వేద ప్రయత్నం మాని సందేశటలు చెప్పుకో. బ్రిటిష్ సామ్రాజ్యం గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మచ్చంద్రగిరి రాజు గారు జోలు పట్టి తిరుపులెత్తినప్పుడు ఎక్కడుంది రుద్రఫర్డ్? ఈ బ్రిటిష్ సామ్రాజ్యం పొరపాటున కూడా వచ్చేది రుద్రఫర్డ్. ఇది నా భూమి. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, మట్టి పవిత్రం, అల్లలు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్తానికి పాటు పడతా. సామ్రాజ్యం అంటే కోరుకున్న భిక్షం కాదు, పోరాడి గెలుచుకున్న హక్కు. రక్త మాంసాలు దారపోసి మనని మనం రక్షించుకోవాల్సిన వరం. నేను కోరి దళాలంటి సామ్రాజ్యం కాదు. ఇక్కడ మనుషులు తలెత్తుకుని తిరగలరో, ఇక్కడ మనుషులకి ఏ భయం లేదో అలాంటి సామ్రాజ్యం నాకు కావాలి. నిదరుంద్రా, అక్కడ కాదు ఇక్కడ కాల్చో. వావ్, సూపర్. క్లాప్స్ కొట్టరేంటి? వావ్, ఓకే. మైండ్లో కూడా ఇమాజినేషన్ చేసిన మొత్తం క్లాప్స్ కొట్టేసి ఆల్రెడీ మొత్తం. ఓకే, నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి నువ్వు సీరియల్స్లో కానీ మూవీస్లో చెప్పిన వాటిలో? సో నువ్వు ఆడిషన్ ఏమి ఇచ్చావు అసలు? ఆడిషన్ డైలాగ్ మ్మ్. రెడీ చెప్పు. మ్మ్. అద్దా. మ్మ్. చలో. చివరి దాకా కలిసి నడవలేమని తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది. లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నేనెవరో గద్వాల్ రెడ్డి గారి కూతురని ప్రేమించలేదు దాన్ని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదాన్ని దాన్ని. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసేవాడిని. కుదిరేది కాదు ఏంటో. అలాంటివి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతా టీ తాగితే 300 అవుతాయి. నువ్వుడికి తీసుకెళ్ళావే ఏంటో ప్లేస్కి, స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటి దాన్ని? పిచ్చాయి ఎర్రా. ఈ జుట్టు మా వీధిలో కట్ చేస్తే 50. అదే నువ్వు తీసుకెళ్ళే కూకుండా 1000. ఇప్పుడు ప్రైజెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. నీ కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను, బీటెక్ చేశానని తెలిసాకే నాకు దగ్గరే నేనే నోటిస్తాను. కరెక్టే, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ ఒక సమర్పనే స్టాండర్డ్. అది అర్థం చేసుకోగలుగుతారు. ఈ షర్ట్ కొనిచ్చి నీట్గా చెక్ చేసుకుంటామంటే నిజంగానే ప్రేమ అనుకుని దాన్ని. ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసావా దారిని? ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగా ఆలోచించు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు. దాన్ని ఉంచిన చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. నా వెనకాల అంత చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రావద్దాన్ని. అర్థమవుతుంది దాన్ని. నేను కట్టుకున్న తాజ్మహల్ నేనే షాజహాన్ అనుకున్నా. కూలీనేనా? వావ్, పేపర్ బాయ్. సూపర్, ఎక్సలెంట్, బాగా చెప్పినావు. నెక్స్ట్ మీ ఇద్దరు మిగిలేరు అనమాట. ఓకే, ఫస్ట్ నువ్వే. ఓకే, అసలు ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది, నువ్వు స్కిప్ చేసావు కాబట్టి వాళ్ళిద్దరిని అడిగాను. ఓకేనా? నువ్వెంతో అదృష్టవంతుడు. సరే. నువ్వు చెప్పమ్మా. సరే ఓకే. నువ్వెంతో అదృష్టవంతుడు. నాకేమో నచ్చవే. నా అందం చూసి, నా అంతస్తు చూసి, నా రైట్స్ ఎంతోమంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బుల వాళ్ళు, అన్ని వాళ్ళు నా కోసం వాళ్ళు వేసి చూసి మా దేశంలోని కాదు దేశాల్లో కూడా. కానీ నాకు ఎవరు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చు. నువ్వు అదృష్టవంతుడు కదా. నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో ఒక ఆడుకుని నేను చెప్పాను. నాకు సరిగ్గా గుర్తులేదు. కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ళకి నాకు పర్ఫెక్ట్. అదేంటో తెలియదు. నువ్వు పాపను పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది. దొంగసారాన్ని పేకటాలను అరకట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది. నువ్వు అద్దం లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చి నాకే అడ్వైజ్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చింది. ఈ అన్నిటికీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది. నీకున్న 5 డిఫరెంట్ ఫేమస్, నీకున్న 5 రూపాయలని చూసి నేను ఎంతో ఆనందించాను. ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్. నా డ్రెస్, నా కార్, నా బంగ్లా, నా బెడ్, అంతే. నేను పెంచుకోబోయే కుక్క దగ్గర నుండి నేను కట్టుకోబోయే అమ్మగారు ఎవరు మన బెస్ట్. నీ వంటి ఒక మగాన్ని పెళ్లి చేసుకొని నాకు మర్చిపోయి నా ఫ్రెండ్స్, నా సొసైటీ నీ చెల్లెలకు మనకు జరిగిపోయి నిశ్చితార్థం రోజు మనం బెటర్ ఉంటుంది.
నువ్వు సిగ్గుపడతావు వదిలేను నేను చెప్తాను బాయ్. వావ్ సూపర్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ అయ్యావు? ఎన్ని రోజులు నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్నది మీ అన్నయ్యని అడిగితే ఎలా తెలుస్తుంది? 1 or 2 days. ఓకే, నీ బర్త్డే ఎప్పుడు? April 6th. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 1952. April 6th, 2016. 2016. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 8. ఓ ఓకే, నెక్స్ట్ యమా ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట పైతుడి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధనసుతని మంటల కట్టి పతిపణాలు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి మా నవజాతి నీ తన భక్తితో సాక్షాత్తు పరమేశ్వరుని ప్రత్యక్షం గావించి పాసము సైతం గడ్డిపొచ్చి గావించి ప్రాణాలను మిమ్మల్ని ప్రాణమయంతో పరిగెత్తించిన పసివాడి మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచమైన మా జాతి ఏనాదో అప్రదిష్ట మూట కట్టున్న మీరు జాతి అని అభినందించండి. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారం. ఓకే సూపర్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు రీసెంట్లీ మీరు చూసిన మూవీస్ ఏంటి? లక్కీ భాస్కర్. ఓకే, పుష్ప 2 మూవీ చూసారా? చూడలేదా? ఓకే, ఇప్పుడు మీతో నవరసాలు చేయాలి మీరు, ఓకేనా? సో నవరసాలు అంటే తెలుసా? డైలీ తింటావా? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? రెండు ఏదైతే. చికెన్. ఓకే, ఇప్పుడు పుష్ప డైలాగ్ తెలుసా మీ అందరికి? పుష్ప డైలాగ్ నేను చెప్తాను, ఓకేనా? నేను చెప్పింది మీరు నవరసాలు చేసి చూపించాలి. పుష్ప 1లో చెప్దాం, 2లో చెప్దాం? 1, ఓకేనా? కరెక్ట్గా వినండి, బాగా చెప్పాలి, ఓకేనా? ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, నేను చెప్పినట్టు ఉండాలి. నేను ఎవరికి ఏ రసం ఇస్తే నవరసాల్లో అది చేయాలి, ఓకేనా? ఓకే, సో వినండి. ఇదేందో తెలిసిన సారో, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉన్నాడు. ఇది సార్ నా బ్రాండు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. పుష్ప 2 థ్యాంక్ యూ సో వెళ్ళేప్పుడు ఇచ్చేస్తా నీకు వాచ్. ఓకే, సో పుష్ప 2 చెప్తారా? 1లో డైలాగ్ చెప్తారా? 2 సరే, ఆ లాస్ట్ లిటిల్ బిట్ చెప్పండి, ఓకేనా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఇప్పుడు ఇదే డైలాగ్ని నువ్వు నవరసాల్లో చేయాలన్నమాట, ఓకే? ఇప్పుడు ఫస్ట్ అక్కడ నుంచి చేద్దామా? ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బాయ్స్ ఎట్లా ఉండాలి? ఎగ్దా ఓకే, జేమ్స్ బాండ్ అన్నట్టుంది. ఫస్ట్ ఏ రసం చేయబోతున్నావు? ఓకే, హాస్యం, నవ్వుతూ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. ఓకే, హాస్యంతో మీరు సైలెంట్గా ఉండండి, తను ఒక్కడే చేస్తాడు, ఓకేనా? నేనేమడిగా నేను? రౌద్రం, కరుణ, ఏది చేసినా నువ్వు నవ్వుతూ చేసినట్టే ఉంది మాకు, అవునా కదా? ఓకే, తిని చేస్తాడు ఇప్పుడు. ఓకే, నువ్వు ఓకే. ఇప్పుడు ఫస్ట్ రౌద్రం.
తెలుసు అమ్మా నాకు. నాకు లేజినెస్ పెట్టింది క్లారిఫై అవ్వడానికి. పుష్ప అంటే ఫ్లవర్ అది. ఫ్లై పుష్ప అంటే ఫ్లైఓవర్. ఏ ఫ్లేవర్? ఎర్రగడ్డ ఫ్లేవర్. తెలుసా? పుష్ప అంటే ఫ్లైఓవర్ అనుకుంటున్నావా? సిగ్నల్ అంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నీ అవ తగ్గేదేలే. ఓకే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. హాస్యం. అంటే నవ్వుతు కదా. పుష్ప అంటే ఫ్లవర్. అది కోపం కాదు, నవ్వుతా. సరే ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. నీ అమ్మ తగ్గదా. అడిగి మరి తిట్టించుకున్నట్టుంది నీతో. నీ అమ్మ కాదు. ఓకేనా? ఓకే. బూత్ కాదా? ఎవరన్నారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నెక్స్ట్ నీ ఇష్టం. నువ్వు ఏ రసంలో చేయాలనుకుంటున్నావు? హాస్యం అయింది, రౌద్రం అయింది. నెక్స్ట్ ఏం చెప్తావు? ఏడుస్తూ. లాస్ట్ చేద్దాం. ఏడుపు వేరేది. వేరేదా? భయం. ఇంకేం చేస్తావు? నువ్వు ఇంకా అమ్మా అక్కడ భయపడుతున్నా. చూద్దాం ఇప్పుడు. అటు ఇటు ఇటు అటు అటు ఇటు సో మీరు నెక్స్ట్ టన్ టన్. ఓకే, ఏంటి? నీ ఇష్టం. నీకు చాయిస్ ఇవ్వరు. నాతో చెప్పండి. హాస్యం. అదే డైలాగ్ వద్దు. ఇప్పుడు డైలాగ్ చేంజ్ చేద్దాం. వెయిట్ డైలాగ్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు బాలయ్య బాబు డైలాగ్. ఓకే, చూడు. బ్రో ఐ డోంట్ కేర్. అది లిటిల్ బిట్ వద్దు, కొంచెం ఉండాలి. నేను చెప్తాను డైలాగు, దాని తర్వాత చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. చూడు అంతా నవ్వుతూ చెప్తారా? ఓకే, రౌద్రం. అంటే అంటే కోపం రెండు వైపు తట్టుకోలు కుసిపోతావు. ఓకే, భయం. భయం అంటే కరుణ చేస్తున్నావు. గట్టిగా చెప్పాలి. ఓకే, నిండు నూరేళ్ళ సావాసం టైటిల్ సాంగ్ ఏంటి? అక్కడ వరకే తెలుసా? ఎన్ని ఎపిసోడ్ చేసావు? 400+. నీ డైరెక్టర్ నాకు తెలుసు, ఆల్రెడీ వీడియో పంపిస్తా. నువ్వు టోటల్ ఫుల్ సాంగ్ తెలుసు. సో మీరు తెలుసు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో మరి సాంగ్ ఎవరు పాడతారు మరి ఇప్పుడు? అదే మీ అక్కడ వరకు ఎవరికైనా పాడతారు. అక్కడ వరకు మరి కొంచెం ఒక పల్లవి. నిండు నూరేళ్ళ. ఓకే, ఒకసారి చూపించచ్చు కదా. చూసి ఎవరైనా పాడతారు పుష్ప, చూడకుండా పాడు. ఓకే, లాస్ట్లో పాడుదురు కానీ. ఓకే, మీలో ఇప్పుడు ఒక జోక్ చెప్పి నన్ను నవ్వించాలి.
నవ్వించిన వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇస్తా. ఓకే, జోక్ చెప్పాలి. ఎవరు చెప్తారు మీలో బాగా జోక్? ఎవరు చెప్తారు? వాడు చెప్తాడు. ఓకే, ఒక జోక్ చెప్పాలి. నేను జోకేస్తే ఈడికి వస్తుంది. ఆ, చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, సో మీ సీరియల్లో నెక్స్ట్ అంటే మీకు ఎప్పుడైనా భయం అనిపించిందా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు? ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏదన్నా ఉందా మీకు? అమ్మ నాకు ఏ సీన్? అది గన్ షూట్ చేసేటప్పుడు అది బాంబ్ లాగా పేరుతుంది కదా గిఫ్ట్స్, అది అప్పుడు ఫుల్ భయం వేసింది. భయం వేసిందా? ఓకే, ఇంకా ఆ క్యారెక్టర్లో ఏమేం క్యారెక్టర్లు ఉన్నాయి సీరియల్లో? భయపడే క్యారెక్టర్లు ఎవరెవరు ఉన్నారు? పల్లవి అక్క అఘోరా క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, ఆయన భయపెట్టరా? భయపెట్టరు, ఓకే, భయపెడతారు కానీ భయపడరు. అంటే అరుంధతి చనిపోయింది కదా, సో చనిపోయిన తర్వాత ఆత్మ తిరుగుతుంది. మీకు ఆ సీన్లు చేసినప్పుడు అక్కడ లొకేషన్లో కానీ భయపడినట్టు ఏమనిపించలేదా? సీరియల్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది? అరే నిజంగా ఇది మేమేనా అన్న ఫీలింగ్ వచ్చింది, ఇంత ఇంత భయంగా అలా చూపిస్తున్నారని కొన్ని క్యారెక్టర్లు ఏమైనా అనిపించినాయా? ఏమనిపించలేదా? సరే, ఇప్పుడు అరుంధతి చనిపోయింది కదా, సో మొన్న రీసెంట్లీ ఒక ఈవెంట్లో ఆ కుటుంబ అవార్డు ఫంక్షన్లో నువ్వు ఒక శారీ ఇచ్చావు కదా, ఎవరికి ఇచ్చావు? పల్లవి అక్క అప్పుడు నీకు ఎలా అనిపించింది ఫీలింగ్? బాగా ఉంటుందా? నీతో ఎలా ఉంటుంది? అవునా, ఏమంటది నీతో? ఏం మాట్లాడుతుంది ఎక్కువగా? ఏమంటది? ఎక్కువగా అయితే ఏం పిలుస్తుంది ఎక్కువగా? నన్ను అంజు అని పిలుస్తుంది. ఉమ్, అంజు లేకుంటే అప్పుడప్పుడు చిన్ని అని పిలుస్తుంది. అంజు లేకపోతే ముంజు అంటే తెలుసా? తాటి ముంజులు ఎప్పుడు తినలేదు మీరు? ముందంటే ఆ ముందే. సరే, ఇప్పుడు నేను మీకు ఒకటి ఓకే మీరు మిమిక్రీ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఓకే సో మేము కొన్ని హీరో పేరు చెప్తాం, అది మీరు చేయండి. ఓకే, ఫస్ట్ నువ్వు చెప్పుచింది. మీ ఫేవరెట్ హీరో రాంపతి నేను గారు. అమ్మ అంత కష్టం. ఇప్పుడు చేసే కదా ఆల్రెడీ. అయినా కూడా ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదు కూడదనుకుంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. తూ క్యారే హౌలే. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నువ్వు చేసావు కదా, ఒకసారి చేయవా? ఆనా ఆనా ఆనా. ఆగిపోయాం. ఓకే, నెక్స్ట్ చేయండి, వెంకటేష్ గారు చేయండి. మా మమ్మీ ఫేవరెట్ వెంకటేష్ గారి డైలాగ్ గుర్తులేదు నాకు చెప్పడానికి. ఇంకా నెక్స్ట్ పాస్. బ్రో నువ్వు చెప్పు. నేను ఒక వాయిస్ చేస్తా, ఆ వాయిస్ ఎవరిదో మీరు చెప్పాలి. ఓకే, రెడీయా? రీసెంట్లీ మీరు చూసిన మూవీస్లో ఉన్నాయేమో, చూద్దాం. ఒక విలన్ వాయిస్ చాలా బాగుంటుంది, సో మీరు క్యాచ్ చేస్తారు, గుర్తుపెడతారో లేదో చూద్దాం. ఓకేనా? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని నన్ను అడుగుతాడు ఎందుకు సుధా వీడు? సూర్య గారు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పేవాళ్ళ కనిపిస్తున్నాడా అని నీకు? సూర్య గారు ఓకే, ఈయన మొన్న వచ్చాడు, నిన్ననే వచ్చాడు ఈవెంట్ లో మాట్లాడాము. అవునా? సో నేను ఒక మూవీ ఆడిషన్ కి సైకో యాక్టింగ్ నేర్చుకోమన్నారు, ఆయన మూవీస్ చూసి నేర్చుకున్నాను. నేను అదే చెప్పా ఆయనకి, ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏ మూవీ చూసావు సైకో క్యారెక్టర్? అది లైక్ మా ఏడి అనేది చూడమన్నాడు. స్పైడర్లో ఎలా ఉంటుంది క్యారెక్టర్? చాలా బాగుంటుంది కదా, అందులో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగుంటుంది, ఆర్టిస్ట్ చేసింది. ఎవరో తెలుసా తను? తెలీదు కానీ మూవీలో చూసావు. నెక్స్ట్ మీకు అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను తన్ని. నెక్స్ట్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? నిన్నెప్పుడు కూడా సో హెయిర్ గ్రోత్ వాళ్ళు కానీ లేకపోతే ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళు నీకెప్పుడు మాకు అడ్వర్టైజ్ ఇవ్వమని అడగలేదా? ఇప్పిస్తా, చేస్తావు మరి? ఓకే, చేస్తావా? ఓకే, ఇప్పుడు మరి ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకెవరు? ఇంకొక వాయిస్ చేస్తా, ఓకేనా? నేను వాయిస్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పాలి, ఓకేనా? అనగానే అర్థమైపోయింది మీరు అదే చేస్తారు.
నేను మోనార్క్ని, నన్ను ఎవడు కూడా మోసం చేయలేడు. ప్రకాష్ గారు అనుకున్నా, నువ్వు ముందుగానే గుర్తుపడతావు అనుకున్నా, నువ్వు స్టార్టింగ్లో కూర్చున్నప్పుడే అనుకున్నా. అంతే. ఎస్. ప్రకాష్ రాజ్ గారు ఐడియా వచ్చిందా? ఏ సినిమాలో చూసావు ప్రకాష్ రాజ్ గారిని? రేసుగుర్రం ఎక్కడున్నారు? రేసుగుర్రంలో ఏమో ఆ movie మీరు చేసిన మూవీస్ మాత్రమే చూస్తారా ఏంటి? ఫస్ట్ మూవీ అదే పుట్టిన తర్వాత చూసిన ఫస్ట్ ఏది రేస్ ఇంకొక వాయిస్. చేయండి మన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్? జూనియర్ ఎన్టీఆర్. అమ్మో, అంత క్రిటికల్ అంటే కష్టం కదా. జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, అదే సినిమాలో ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుని చంపాలంటే లవకుశ. డిజెటిల్ ప్రాక్టీస్. విజయ్ దేవరకొండ ఇలా చూడండి, మీ అందరికి ఒక విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం మాట్లాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. రే అమిత్, ఎవడరేడు? అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. అదే ఇయర్ వచ్చింది? సరే, ఇప్పుడు నేను మీ అందరికీ ఇప్పుడు మీరందరికీ ఇంకొక ఫన్నీ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఓకే, ఫన్నీ లాజికల్. ఓకేనా? మీలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో చూద్దాం. ఓకేనా? చెబితే వాళ్ళ గిఫ్ట్. ఓకేనా? ఇప్పుడు వరకు ఎవ్వరు కూడా నన్ను అంత ఇంప్రెస్ చేయాల, మరి ఎవరు చేస్తారు? ఫస్ట్ తిన మాత్రమే బాగా డైలాగ్ నాకు నచ్చింది, తర్వాత తను. ఓకే, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయలే చెప్పారు కానీ. ఓకే, నువ్వు చేసావు. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మరి నువ్వే ఉన్నావు. చూసుకో మరి. మీకు చాలా సింపుల్ అడుగుతున్నా. ఓకే, ఒకటి ఏంటంటే, మీకు లడ్డు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తే ఇంకొకటి ఆన్సర్ ఇవ్వకండి, తెలిసిన కూడా. ఓకే, మీకు లడ్డు తెలుసా? లడ్డు తిండావా? లడ్డు ఎలా ఉంటుంది? ఫస్ట్ నువ్వు చెప్పు. రౌండ్గా ఉంటుంది, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. స్వీట్గా ఉంటుంది, లడ్డూలాగే ఉంటుంది. అది లడ్డులా. సో మీ 4 మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చెప్పారు. లాజికల్గా చెప్పాలి. లడ్డు ఎలా ఉంటుంది? సర్కిల్గా ఉంటుంది. సర్కిల్గా ఉంటుంది. సర్కిల్. ఇంకెలా ఉంటుంది? ఇంకొక అవకాశం ఇస్తున్నా. ఓకే, ఆరెంజ్లో కూడా ఉంటుంది. ఇంకా సో నేను మీకు ఇస్తున్నాను. సో నా వైపు చూడండి ఎలా ఉంటుందో, నేను సైకిల్తో చెప్తాను. ఓకేనా? ఓకే, దగ్గరికి వచ్చావు కొంచెం. తినడానికి కాదు, పెట్టడానికి ఉంటుంది. తినడానికి కాదు, పెట్టడానికి. ఆగు. సో సరిగ్గా చూడండి. తీసారు, తిన్నారు. తీసి తినాలి, చేసి తినాలి. లడ్డు. ఓకే, లడ్డు తినాలి, తినకూడదు, పెట్టి తినొద్దు, పెట్టాలి. ఓకే, సో అందరికి దగ్గరికి వచ్చారు కానీ తినకూడదు. నువ్వైతే చాలా దగ్గరికి వచ్చావు. ఇందులో అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి నువ్వే విన్నారు. ఓకే, లడ్డు ఎట్లా ఉంటుంది అంటే, లడ్డు తినకపోతే ఉంటుంది, తింటే అయిపోతుంది. లడ్డు ఎలా ఉంటుంది? లడ్డు తినకపోతే ఉంటుంది, తింటే అయిపోద్ది కదా. లడ్డు ఎల్లో కలర్లో ఉంటుంది, అలా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ సో తినే విన్నారు ఇప్పుడు. ఓకేనా? 1 పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటారా? ఓకే,
ఒక ఇద్దరు పార్క్లో కూర్చుని చదువుకుంటున్నారు, వర్షం వస్తుంది కానీ వాళ్ళ మాత్రం తడవట్లేదు, ఎందుకని? వాళ్ళకి అంబ్రెల్లా ఉంది. అంబ్రెల్లా ఉంది. వావ్. నెక్స్ట్ నువ్వు చెప్పు. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి వాళ్ళు. సరే, ఒకసారి రిపీట్ చేస్తాను. ఇద్దరు పార్క్లో కూర్చుని చదువుకుంటున్నారు, వర్షం పడుతుంది కానీ వారిద్దరు మాత్రం తడవలేదు, ఎందుకని? పార్క్ లో చెట్లు ఉంటాయి కదన్నా. ఓకే, చెట్లు ఉంటాయి. నువ్వు నీ ఆన్సర్ ఏంటి? ఏ తను అడగండి. ఇంకో ఆన్సర్ ఉంది. చెప్పు. బుక్స్ ఇట్లా పెట్టుకున్నారేమో. కాదు, బుక్స్ తడిసిపోతాయి కదా. బుక్స్ చెప్పు నువ్వు చెప్పాలి. పార్క్ లో ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూర్చుని చదువుకుంటున్నారు, వర్షం పడుతుంది కానీ వారిద్దరు మాత్రం తడవలేదు, ఎందుకని? ఓకే, ఓడిపోయారా? క్లూ క్లో ఇస్తున్నా, చెప్తారా? వర్షం పడుతుంది కానీ వారిద్దరు మాత్రం తడవలేదు. ఏ క్లూ ఇవ్వండి. క్లూ ఇస్తున్నా, నేను అదే క్లూ చెప్తున్నాను. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి క్లూ, వాళ్ళ ఆన్సర్ చెప్పకూడదు. ఆన్సర్ చెప్పిన వాళ్ళు చెప్పకూడదు. ఓన్లీ మేమిద్దరమే చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే. చీటింగ్ వద్దు అప్పుడు, వాళ్ళు అది చెప్పేది చెప్తే. ఓకే, రెడీయా? క్లూ ఇస్తున్నా, ఎవరు చెప్తారు క్లూకి? నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తా. ఓకే, వారిద్దరు కూర్చుని చదువుకుంటున్నారు, వర్షం పడుతుంది కానీ తడవలేదు, వారిద్దరు మాత్రం తడవలేదు, ఎందుకంటే? సో ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. వర్షం పడుతుంది కానీ వారిద్దరు మాత్రం తడవలేదు. ఆ ప్లేస్ లో పడట్లేదు. వర్షం పడుతుంది అన్నాను కానీ అక్కడ పడుతుందని చెప్పలేదు కదా. సో ఎస్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇంకా ఎలగలేనట్టుంది ఇక్కడ. అర్థమైందా నీకు? చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి చెప్తున్నా. ఓకే, ఇద్దరు కూర్చుని పార్క్లో చదువుకుంటున్నారు, ఓకేనా? వర్షం పడుతుంది అన్నాను కానీ పార్క్లో పడుతుందని చెప్పలేదు కదా నేను. సో నేను ఓకే, ఇంకొకటి అడుగుతున్నాను. మన ఇద్దరం టైలో ఉన్నాం. సో ఇంకొకటి, క్యాలెండర్లో ఉండే ఒక ఫ్రూట్ నేమ్ ఏంటి? ఓకే, అయిపోయింది ఛాన్స్. క్లూ ఇప్పుడు ఎవరు చెప్పలే కదా క్లూ. ఓకే, క్లూ ఎవరు చెప్తారు? క్లూస్ ఓకే, ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళు. ఓకేనా? క్యాలెండర్లో ఉండే ఒక ఫ్రూట్ నేమ్ ఏంటంటే, సో అది బ్లాక్ కలర్లో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. జామున్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఎవరు చెప్పకండి ఆన్సర్. ఓకే, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎవరు చెప్తారు? నేనే అయిపోయింది, మీరు చెప్పకూడదు ఆన్సర్. ఫ్రూట్ చిన్నగా బ్లాక్ కలర్. సో క్యాలెండర్లో ఉండే ఫ్రూట్ నేమ్, ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని చెప్పాలి ఫాస్ట్గా. నేను కౌంట్ చేస్తున్నా. 10. ఓకే, ఆగండి. మైండ్లో అనుకుంటే కొంచెం మీరు కౌంట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 2. జామున్. ఆల్రెడీ తను చెప్పింది కదా రాంగ్ ఆన్సర్. ఓకే, మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారబ్బా. యూస్ చేస్తావా? తినవా? డీతో స్టార్ట్ అయింది. డేట్. సో క్యాలెండర్లో అన్నారు అది. చీటింగ్ కరెక్ట్. ఓకే, మీకు 2 పాయింట్స్, నాకు 1 పాయింట్. దీనికి సో ఇప్పుడు ఎవరు లీడ్ లో ఉన్నారు? నేనే. 2 గా 3 కాదండి. అడిగిందే 3 క్వశ్చన్స్, దాంట్లో ఒకటి చెప్తుంది. ఓకే, నువ్వు చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నావు.
ఓకేనా, చెప్పాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్. ఇప్పుడు నేను గెలవాలి, ఇప్పుడు నేను గెలుస్తా. ఓకే, ఏబిసిడీలు ఎన్ని? నలుగురు ఉన్నారు కాబట్టి 4. మీ స్కూల్లో 4. మీ స్కూల్లో ఎన్ని ఏబిసిడీలు మొత్తం? స్కూల్లో 26. ఆ. ఇప్పుడు మీరు అడిగిన నా దాంట్లో 4. ఓకే, ఎవరికి పాయింట్? ఇది ఇంకా నేను క్వశ్చన్ అడగల ఇంకా. అదే మీరు 26 కదా. ఏ నుంచి జెడ్ వరకు బిగ్ లెటర్ ఏంటి? మీ ఒక్కొక్కరికి 2 ఛాన్సెస్ ఇస్తా, ఎవరు చెప్తారో చూద్దాం. ఏ నుంచి జెడ్ వరకు బిగ్ లెటర్ 26 లెటర్స్ ఉన్నాయి. ఆ లెటర్స్లో ఏదైనా ఒక బిగ్ లెటర్ ఉంటుంది అనమాట. ఆ లెటర్ ఏంటి? ఓకే, బిగ్ లెటర్ అంటే సో ఏ నుంచి జెడ్ వరకు ఒక బిగ్ లెటర్ ఉందన్నమాట, పెద్ద. బి. ఓకే, నీ ఛాన్స్ ఫస్ట్. ఏవైనా 2 ఆన్సర్స్ చెప్పు 26 లెటర్స్లో. దాని ఫుల్ ఫామ్ ఏంటి చెప్పాలి. అర్థం కాదు. ఏ నుంచి జెడ్ వరకు బిగ్ లెటర్. బిగ్ లీటర్ అంటే ఏ ఎలా బిగ్ లెటర్ అంటే రాయడంలో కాదు, ఓకేనా. ఓకే, అది బిగ్ లెటర్ అని మీకు నేను క్లూ ఇచ్చిన తర్వాత మీకు అనిపిస్తుంది. ఓకే, క్లూ ఇవ్వను. బి ఫర్ బిగ్. వావ్, సూపర్. రాంగ్ ఆన్సర్ కానీ. నెక్స్ట్, ఇంకొక ఛాన్స్ ఉంది నీకు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, అది రాంగ్ ఆన్సర్. ఇంకొకరు మళ్ళీ చెప్పొద్దు అదే ఆన్సర్, ఓకేనా. బి ఫర్ బిగ్ అంది. నేను చెప్పేసా కదా ఆల్రెడీ. ఫస్ట్ తను చెప్పాడు ఏమన్నాడు? బిగ్ అన్నాడు. అయితే మీ ఇద్దరికి అయితే తను అయిపోయాడు. నీకు ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది. ఓకే, ఫస్ట్ నువ్వేం చెప్తున్నావు? ఒక లెటర్ ఏదైనా ఒకటి చెప్పు. నా దగ్గర ఛాన్స్ లేదు. నువ్వు చెప్పు. ఆలోచిస్తున్నా. 10, 9. ఎల్ ఫర్ రాంగ్. అయిపోయింది ఛాన్స్ అయిపోయింది. ఓకే, ఫాస్ట్గా చెప్పాలి ఏదైనా ఒక లెటర్. నీకు ఇంకొక అవకాశం ఉంది, నువ్వు ఒక లెటర్ కూడా చెప్పలేదు, స్కిప్ అయిపోతావు నేను 10 కౌంట్ చేస్తే. హెచ్ ఫర్ హెచ్, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫర్ ఏబిసిడి. ఏ ఫర్ ఏబిసిడి, రాంగ్. ఇంకొక ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్. క్లూ నెక్స్ట్ ఇస్తా నేను, నెక్స్ట్ దానికి ఇస్తా. ఇంకొకటి ఏదైనా చెప్పు. క్లూ ఇచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ చెప్తారు చూద్దాం. ఓకే, ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, ఆన్సర్ నీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పు. ఇంకొకటి ఉంది, ఇంకొక ఛాన్స్ ఉంది కదా. నెక్స్ట్ నువ్వు చెప్పు. ఏదో ఒక లెటర్, 26 లెటర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక లెటర్ చెప్పు. జీ ఫర్ ఓకే, రాంగ్. నెక్స్ట్, తిని కూడా ఉన్నాడు కదా, తిని ఆల్రెడీ ఇంకా ఇంకొకటి ఉంది, ఇంకొక ఛాన్స్ ఉంది. ఆగు, వెయిట్ నువ్వు చెప్తే అవుట్ అవుతావు. నెక్స్ట్ చెప్పాలి. ఉజ్వల్ ఫాస్ట్గా. చరణ్, ఉజ్వల్, సారీ ఉజ్వల్ అయిపోయావు కదా. ఇంకొకటి ఉంది, ఫాస్ట్గా చెప్పాలి. ఏంటి అంత టైం వేస్ట్ చేస్తున్నారు? ఫాస్ట్గా ఉండాలి. అరే ఈ బికార్ ముచ్చట్లు, ఈ బికార్ మాటలు ఏంద్రవాయ్. ఫాస్ట్. సరే క్లూ చెప్పండి మీరు. ఏదో ఒక లెటర్ చెప్పు అబ్బా, ఏదో ఒకటి చెప్పు. తనది అయిపోయిందా? తన అయిపోయింది, తినది అయిపోయింది. మీ ఇద్దరు నువ్వు ఒక లెటర్ చెప్పు. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, ఓకేనా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక బ్యాంక్ దగ్గర కానీ లేదైనా ఒక ఫుడ్ స్టాల్ దగ్గర కానీ స్కూల్ కానీ వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం అందరం దగ్గరగా ఉన్నప్పుడు? రాంగ్, నీ ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్, రాంగ్, నువ్వు అయిపోయావు. నెక్స్ట్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు?
ఒక టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. లైన్ క్యూ. ఎస్, కరెక్ట్. అర్థమైందా? ఏ నుంచి జెడ్ వరకు బిగ్ లెటర్ ఏదంటే క్యూ. క్యూ ఈజ్ ఏ ఏంటి? చలో 3 పాయింట్స్ అందరూ. ఇంకా క్వశ్చన్ ఉందా? ఇంకొకటి అడగమంటారా వద్దా? అడగండి. ఈసారి అందరికి 3 ఛాన్సెస్. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తా మీకు. ఓకేనా? మీతో ఏం టాస్క్ అనుకుంటున్నారు? నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా, అది ఎవరైతే 3 times బాగా రిపీట్ చేస్తారో. ఇప్పుడు వరకు ఏ ఇంటర్వ్యూలో ఏం జరిగిందా? ఒక టైం. బై గైస్. ఓకే. సో నేను చెప్పే టంగ్ ట్విస్టర్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకి. ఓకేనా? ఇస్తా. ఓకే. ఆన్సర్ ఏంటంటే చెప్పేదేనండి. నేను చెప్పినట్టు చెప్పండి. 4 members. కప్ప. గట్టిగా. నువ్వు చెప్పట్లేదు. గట్టిగా 4 కలిపి చెప్పాలి. ఓకే. కప్ప, కప్ప పక్క కప్ప. ఓకే. 4 times చెప్పాలి ఇలాగా. కప్ప, కప్ప పక్క కప్ప, కప్ప, కప్ప పక్క కప్ప, కప్ప, కప్ప పక్క కప్ప. ఓకే. యో హాని. అంతే. ఓకే. ఫాస్ట్గా చెప్పాలి, తడబడకూడదు. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ అక్కడ ఇందాక నుంచి అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ నుంచే. ఓకే. పక్కా. అవుట్. ఓకే. నెక్స్ట్ ఉజ్వల్. కహా. అమ్మా కమ్ కహా. అయిపోయింది ఇంకా. వన్స్ రిపీట్ చేసే ఒకసారి. నువ్వేమనుకున్నావు? రిపీట్ చేయి. అయిపోయింది. నువ్వు ఇంకో వన్స్ మాట. కక్క. చెప్పని వన్స్. ఇంకొక ఛాన్స్ ఇద్దాం. ఓకే. చరణ్ చెప్పు. నువ్వు ఫ్లో పోగొడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను చెప్పు, ఇంకొకసారి చెప్పు. ఫస్ట్ 1 time బాగా చెప్పాడు. ఓకే. నెక్స్ట్. వన్ మోర్ అయినా ట్రై చేయబ్బా. ఒకసారి మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేయండి. కప్ప పక్క కప్ప, కప్ప పక్క కప్ప. కప్ప పక్క కప్ప, కప్ప పక్క కప్ప, కప్ప కక్క. అయిపోయింది. 3 ఛాన్స్ ఇచ్చారు నాకు. ఓన్లీ 2 ఛాన్స్. ఇంకొక ఛాన్స్. ఓకే. ఆగు, నీకు 3 ఛాన్సెస్ వచ్చాయి. కప్ప పక్క కప్ప, కప్ప పక్క కప్ప. అయిపోయింది. అయినా చెప్పలేదు. ఓకే. అవుట్. అయిపోయింది ఇంకా. అవుట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకసారి ట్రై చేస్తున్నాం. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం. ఓకేనా? ఓకే చెప్పు. ఎవడురా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు? ఓకే. స్టాప్. ఇంకా టంగ్ ట్విస్టర్ కాదు. ఓకేనా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ఏంటి? మీమ్స్ లో ట్రోల్ అవుతుంది. ఏమన్నా చెప్పచ్చా? లైక్ తెలుగు కాకుండా చెప్పచ్చా? ఏదైనా అది చెప్పాలి. ఇప్పుడు ఏ జవానీ దివానీ మళ్ళీ రిలీజ్ అయింది కాబట్టి బతమిజ్దల్ ఫేమస్ అవుతుంది. ఓకే.
బత్తమ్ ఈజ్ ద సాంగ్ టెల్ సింగర్స్. ఓకే, తెలుగులో ఏమవుతుంది? సో నాకు పాయింట్ సోషల్ మీడియాలో ఫన్. ఓకే, అదే అవుతుంది ఇప్పుడు నిజంగా బత్తమ్ ఈజ్. నా స్క్రోల్ చూడండి, నాది ఫీడ్ అదే ఉంది నిజంగా. ఓకే, సో అది ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ట్రెండింగ్లో, మీరు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ కానీ ఏదైనా సరే చెప్పాలి, అంతేనా? ఓకే, సో కోయారే కోయారే కోయ్ 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 కోయ్. ఇప్పుడు మీరు ఒక 4 మెంబర్స్ కలిసి. రవి అన్న వినిపించాడు, యాంకర్ రవి అన్న. ఆహా, ఓకే, చెప్పండి, పాడండి. ఏంటి? ఇదే ఇలాంటిది. ఇలాంటిది నాది అయిపోయింది, నేను చెప్పేసిన. ఓకే, అట్లా. ఓకే, చరణ్ చెప్పాలి, నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు, అర్థమవుతుందా? మరి ఏం చూస్తున్నావు నువ్వు? సినిమాలు చూస్తలేదా? సినిమా చూస్తే అయిపోయింది. నా ఫీల్డ్ లో అయితే మొత్తం స్పీడ్ గేమ్స్. అట్లా కాదు, ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ గాని ఇప్పుడైతే కోడి కోయ్ కోయ్ కోయ్. దమ్ముంటే పట్టుకోరు షికావత్, పట్టుకుంటే ఇచ్చేస్తే తర్వాత నాకు తెలీదు. అదే, ఓకే, చెప్పాలి. పాయింట్ వచ్చింది. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు, మళ్ళీ భుజాన గొడ్డలేసి నేను వెళ్తాను అడవికేసి. ఓకే, తను చెప్పేశాడు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? తెలుసును డాడీ, తెలుసును పప్పా. విన్నారా? నేను విన్నా. స్టైల్ మారింది. నడక మారింది. అదే ఏదైనా అది. నువ్వు ఇందాక పాడు, అది పాడు ఇప్పుడు దీనికి ముందు. స్టైల్ మారిందే, నా నడక మారిందే, స్టైల్ మారిందే, నా నడక మారిందే, నా రూటు మారింది, మాట మారింది. ఓకే, ఓకే. ఇంకా మీలో మీకు ఇంకా స్పెషల్ యాక్ట్ ఏమొచ్చు మీలో? మీకు ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్లో ఎక్కువ నువ్వు ఏం ఆడతావు, ఏం తీసుకుంటావు? నేను స్ట్రైకర్, ఇంకా స్ట్రైకింగ్ ప్లస్ డిఫెండింగ్. ఓకే, నువ్వు? ఓకే, బాస్కెట్బాల్ గేమ్స్. ఓకే, ఓకే, నువ్వు? ఓకే, బ్యాడ్మింటన్. సో ఇంకా కల్చరల్లో ఏంటి? అంటే డాన్స్, సింగింగ్. నువ్వు కోరుకుంటున్నావు, ఆ కోరిక నెరవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఏంటి? ఏది ఒక పాట పాడు గజాల, పాడమ్మా. ఓకే, ఉజ్వల్ నెక్స్ట్ నువ్వు. పాడు. అది కాదు, అది పాడు అనేది. నేను పాడు, నీకు తర్వాత వచ్చి కదా పాడింది ముందు. చుట్టమల్లే చుట్టేస్తాందే తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నిలుపమే నామై మరపు, చేతనైతే నువ్వేనా నాకు, ఏరా నా నిద్ర కుల్లాస, నీ కలలకొచ్చేసా, నీకోసం వయసు వాకిలి కాసా, రా నీ అసలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ దాకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది, ఏదో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుట్టానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోని కొట్టింది, గోరింట పెట్టింది. ఓకే, థ్యాంక్ యూ, చాలు ఇంకా. ఓకే, సూపర్. ఓకే,
లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా టైం ఎక్కువగా తీసుకోను. ఓకే, సో అన్ని ఇంటర్వ్యూతో పోల్స్తే ఎట్లా అనిపించింది? చాలా బాగా ఫన్ ఉందా? అంతా బాగుందా? రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్. ఓకే, సో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? 1 by 1 ఫాస్ట్గా చెప్పండి. మీ ఫ్యూచర్ ఏంటి గోల్? మంచి హీరోయిన్ అవ్వాలి, ఒక మంచి ఓకే, సూపర్. నువ్వు? హీరోయిన్ యాక్టర్. మంచి యాక్టర్. నెక్స్ట్? యాక్టర్ అవ్వాలి, సైడ్ తో సైడ్ ఫుట్బాల్, ఇంకొక బిజినెస్. ఓకే, నెక్స్ట్? యాక్టర్. ఓకే ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ప్రౌడ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? మా మమ్మీకి, మీ మమ్మీకి. వా, నెక్స్ట్ నువ్వు? మా డాడీకి. నువ్వు? సో ఇప్పటివరకు నా సపోర్ట్ చేసిన అందరికి. సూపర్. అయ్యో, నేను అదే అనుకున్నా. నెక్స్ట్ నువ్వు కూడా అంతేనా? అంతే అంతే. ఓకే, సారీ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తావు? మమ్మీకి. ఎందుకు? ఏదైనా తప్పు చేస్తుంటే ఓకే, నెక్స్ట్ నువ్వు? డాడీ. ఎందుకు? సేమ్ థింగ్. తప్పు చేసి నెక్స్ట్ అంతే. నువ్వు సో నాకు తెలిసినంత వరకు నేనైతే ఏం తప్పు చేయలేదు. ఎవరికైనా తప్పు అనిపిస్తే సారీ. ఓకే. సారీ గైస్. ఓకే, సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా గ్రోత్ ఎక్కువ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన జైత్ర ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులందరూ కూడా, సో అందరం కోరుకుంటున్నాం ఇంకా మంచి మంచి హీరోస్ అందరితో కలిపి మీరు యాక్ట్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలని, ఇంకా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please do like, share, comment and subscribe to Jaitra Entertainment. Click the bell for more notifications. సూపర్. ఇంకొకటి, మీకు అనామిక ఛానల్ చూస్తున్నారా? తెలుసా అనామిక ఛానల్? అత్తకోడలు. అనామిక, రమేష్, శారద, ఇంకా మామయ్య పేరు నాకు తెలియదు. బాగా ఫాలో అవుతుంటారా? నువ్వు చూసావా? నువ్వు అనామిక ఛానల్ తెలుసు కదా? చూసేటప్పుడు ఏదో ఒక చిన్నది నాకు చిన్న క్లారిఫై కావాలి. మామయ్య పేరేంటి? మామయ్య పేరు ఏంటి? మామయ్య పేరు పైన ఉన్నాడంట, కనుక్కుందాం. ఓకేనా, వెళ్దాం. పైన ఉన్నాడు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anna. ఓకే.